Hi, hello, welcome to my channel, Ramya Ekla Vlogs. Oh, I'm back with my travel series. So today video is all about Ooty. సో ఊటీ వెళ్ళాలంటే టూ ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ఫ్రమ్ కోయంబత్తూర్ ఆర్ ఫ్రమ్ మైసూర్. ఈ రెండు ఆప్షన్స్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు, బట్ మేమైతే కోయంబత్తూర్ నుంచి చూస్ చేసుకున్నాం. సో కోయంబత్తూర్ నుంచి మనం ఊటీ వెళ్ళాలంటే వీ హ్యావ్ టూ వేస్ అనమాట, ఐదర్ ఫ్రమ్ రోడ్వే ఆర్ రైల్వే. సో మేము ఆప్ట్ చేసుకుని వచ్చేసి రైల్వే అనగానే ముందు గుర్తొచ్చేది ఊటీ అంటే టాయ్ ట్రైన్ అనమాట. ఎలా బుక్ చేసుకోవాలో అనేది నేను చెప్తున్నాను చూడండి. మనం ఐఆర్సిటీసీ ద్వారా అయినా వెళ్ళొచ్చు, లేదు అంటే ఇలాంటి యాప్స్ ఉన్నాయి చూడండి, మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్, ఇవన్నీ ఉన్నాయి. సో మేమైతే మేక్ మై ట్రిప్ ద్వారా వెళ్ళాము. దట్ ఈస్ ట్రిప్ గ్యారంటీ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. సో మనం డేట్స్ అవన్నీ ఫిక్స్ చేసుకొని చూసుకోవాలి ఏ డేట్స్కి వెళ్తున్నాము ఏంటి అనేది. ఒక ట్రిప్ గ్యారంటీ అనే ఆప్షన్ ఒకటి ఉంది, చూపిస్తున్నాను చూడండి. సో అలాగా మనకి ట్రిప్ గ్యారంటీ ఏంటి అంటే మనకి 90% ట్రిప్ అనేది గ్యారంటీ అయిపోతుంది. అంటే ఐదర్ ఆర్ఏసీ అలా అయినా అయిపోతుంది, లేదు అంటే కొన్నిసార్లు 100% అవుతుంది. మనకి ఏంటంటే 2 సిట్టింగ్స్ ఉన్నాయి, సెకండ్ క్లాస్ ఒకటి, ఇంకా ఫస్ట్ క్లాస్ ఒకటి. పిల్లలతో ఉన్నప్పుడు నేనైతే పక్కా ఫస్ట్ క్లాసే ప్రిఫర్ చేస్తానండి, ఎందుకంటే చిన్న పిల్లలతో ఉన్నప్పుడు మనం అయితే సెకండ్ ఏసీలో కూర్చోలేము, ఎందుకంటే అవి 3 సిట్టింగ్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే ఫస్ట్ క్లాస్ ఏంటంటే 2 సిట్టింగ్స్ ఉంటాయి. సో బెటర్ గో ఫర్ ఫస్ట్ క్లాస్. ఇప్పుడు టాయ్ ట్రైన్ ఎలా ఉంటుందో చూడండి. ఇది వచ్చేసి స్టీమ్ ఇంజన్తో నడుస్తుందండి మనకి మెట్టుపాలెం నుంచి. కునూరులో మనకి డీజిల్ ఇంజన్ చేంజ్ చేస్తారు, అక్కడ 1 అవర్ హాల్ట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ చూపించాను కూడా, అది వచ్చేసి సెకండ్ సీటింగ్ అనమాట. సెకండ్ సీటింగ్తో పిల్లలు చాలా ఇబ్బందిగా చూసారా, ఇక్కడ పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇక్కడ మా హస్బెండ్ చూపిస్తారు చూడండి, అది వచ్చేసి మన ఫస్ట్ క్లాస్ అనమాట. సో ఫస్ట్ క్లాస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇక్కడ కొన్ని స్నిప్పెట్స్ క్యాప్చర్ చేసుకున్నాను. సో టాయ్ ట్రైన్ అనేది స్టార్ట్ అయింది ఇంకా. వ్యూ కోసం అయితే మనం లెఫ్ట్ సైడ్ కూర్చుంటే మంచి వ్యూ అండి. యాక్చువల్లీ ఆ కొండలు అవన్నీ మంచి క్లియర్గా ఉంటుంది, గ్రీనరీ అవన్నీ. నాకు రైట్ సైడ్ ఏమంతా వ్యూ అనిపించలేదు యాక్చువల్లీ, కాకపోతే ఏంటంటే వైల్డ్ యానిమల్స్ బాగా కనిపించాయి రైట్ సైడ్లో. ప్రతి లొకేషన్ దగ్గర వాళ్ళు ఆపుతున్నారు, అంటే మనం పిక్చర్స్ క్యాప్చర్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఏంటంటే మంకీస్ వస్తాయి అని చెప్పి కొంచెం మనల్ని అవేర్ చేశారు అన్నమాట. సో అందుకని విండోస్ అన్ని క్లోజ్ చేసేమన్నారు. ఇటు సైడ్ మంకీస్ ఉన్నాయి, సో ఇటు సైడ్ లొకేషన్ ఉందన్నమాట. వాట్ ఎ బ్యూటిఫుల్ వ్యూ. చిన్న స్నిప్పెట్ అనమాట ఎలా వెళ్తుంది ట్రైన్ అని. నిజం చెప్పాలంటే ఫస్ట్ క్లాస్ అనేది ఇలా ఉంటుంది, సిటీ స్టేట్స్ అన్నీ అనమాట.
పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ టాయ్ ట్రైన్ అనేది. సో ఇక్కడ వచ్చేసి ట్రైన్ ఆపేశారు మాది, ఎందుకంటే అక్కడి నుంచి ఉడగమండలం నుంచి మెట్టుపాలెం ఇంకొక ట్రైన్ వెళ్తుంది. సో దానివల్ల ఒకటే ట్రాక్ ఉంటుంది కాబట్టి అక్కడ మమ్మల్ని ఆపేశారు. సో ఈ ట్రైన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో లోకో పైలట్ సమ్మటేవో వాళ్ళకి ఇవ్వాల్సినవి ఉంటాయి కదా, సో అవి కొనూరులో వచ్చేసి మనకి 1 hour హాల్ట్ అయితే ఉంటుంది బికాస్ ఆఫ్ ద ఇంజన్స్ చేంజింగ్ అనమాట. స్టీమ్ ఇంజన్ తీసేసి డీజిల్ ఇంజన్ వేస్తారు. ఇందాక మంకీస్ అవన్నీ వచ్చాయి కదా, సో ఇది లెఫ్ట్ సైడ్ మంకీస్ ఉన్నాయి, మనకి రైట్ సైడ్ ఏమో లొకేషన్. ఎవరికైతే నచ్చుతుందో వీళ్ళకి మాత్రం ఊటీ ఇంకా కొనూరు చాలా నచ్చుతుంది. బెస్ట్ టైం టు విజిట్ ఊటీ ఈజ్ మే. అలాగని రైనీ సీజన్లో రాలేము, అలాగని వింటర్ సీజన్లో కూడా రాలేము బికాజ్ ఆఫ్ వింటర్ సీజన్ చలి అండ్ రైనీ సీజన్లో ఫుల్ వర్షం. అండ్ ఈ టాయ్ ట్రైన్ వచ్చేసి మనకి ప్రతి ఒక్క స్టేషన్లో ఆపుతారు బికాజ్ స్టీమ్ ఇంజన్ కదా, ఇది కొంచెం కూల్ అవ్వడానికి వాటర్ అవసరం పడుతుంది. సో వాళ్ళకి అక్కడ వాటర్ నింపుకోవడానికి అక్కడ సో టైం పడుతుంది కాబట్టి సో ప్రతి స్టేషన్లో మ్యాక్సిమం ఆపుతారు. ఈ వ్యూ అయితే ఇక్కడ నుంచి సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది అసలు. వాటర్ ఫాల్స్ ఉంటాయి, ఇంకా టీ ఎస్టేట్స్ ఉంటాయి, ఇంకా చాలా గ్రీనరీ, మొత్తం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ప్రతి టన్నులు వచ్చిన దగ్గర నుంచి మామూలు సౌండ్ లేదు అసలు. బాగా అరుస్తాడు చూడండి. ఇక్కడ ఇవి వచ్చేసి చాలా బాగుంది అసలు. వాటర్ ఫాల్స్ మొత్తం గ్రీనరీ, ఇంకా టీ ఎస్టేట్స్ మొత్తం అంతా సూపర్ అంటే సూపర్. అండ్ క్యారెట్స్, బీట్రూట్స్ ఇవే ఎక్కువ దొరుకుతాయి. సో అక్కడ పైన లైట్ గ్రీన్లో ఉన్నది వచ్చి టీ అనమాట, కింద గ్రీన్ కలర్లో ఉన్నది క్యారెట్.
ఈ లొకేషన్ వచ్చేసి లవ్డేల్ అనమాట. లవ్డేల్ అంటే మన హాయ్ నాన్న మూవీ ఫస్ట్ సమయమా సాంగ్ ఉంది కదా, సో అదే ఈ లొకేషన్లోనే వాళ్ళు సాంగ్ చేశారనమాట. సో ఇక్కడ మా బాబు అల్లరి చూడండి. ఈ ఇమేజెస్ అనేది క్యాప్చర్ చేసుకున్నాం మేము. ఇక్కడ కునూరులో 1 hour ఆపేస్తారని చెప్పాను కదా, చూడండి మా వాడు అల్లరైతే మామూలుగా లేదు అసలు. వాళ్ళ డాడీ బయట ఉన్నారని చెప్పి వాడు వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తున్నాడు. సో నేనేమో అక్కడ అడ్డు నుంచి ఉన్నాను, మళ్ళీ వెళ్ళిపోతే పడిపోతాడని. ఊటీ ఎవరైనా వస్తున్నారు అంటే పక్కా టాయ్ ట్రైన్ అయితే తీసుకోండి, ఎందుకంటే అది చాలా చాలా మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సీనరీ ప్రకారంగా అయినా కానీ వైల్డ్ యానిమల్స్ కనిపిస్తాయి, చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఐదర్ పిల్లలే కాదు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. మెట్టుపాలెం నుంచి ఫుల్ సల్ట్రీ ఉంది. కూనూరు స్టార్ట్ అయ్యాం, కూనూరు దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఫుల్ బ్రీజ్ అనమాట. ఫుల్ అంటే ఫుల్ బ్రీజ్, మంచి గాలి అన్నీ చాలా బాగుంది. సో మనం కూనూరు వచ్చేసాం. 1 hour హాల్ట్ కాబట్టి అక్కడ ఏమైనా లంచ్ ఏమైనా చేసుకోవాలి అంటే అక్కడ స్టేషన్లోనే ఉంటుంది. బిర్యానీ, కిచిడి అలా అమ్ముతారు. సో మనం ఏదైనా ఆర్డర్ చేసుకొని పిల్లలకి మనం తినిపించు. ఇక్కడ ఏంటంటే మనం టాడ్లర్స్తో వచ్చామనుకోండి, వాళ్ళకి పాలు అవన్నీ మనకి ముందే అరేంజ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే 5 hours జర్నీ కాబట్టి పిల్లలకి ఏదో ఒకటి తినడానికి ఛాన్స్ ఉండాలి. అండ్ టాడ్లర్స్ అయితే మస్తు ఏడుస్తారు కదండి. సో మెల్లగా వచ్చేసామండి ఉడగమండలంకి. సో మేము ఉడగమండలం వచ్చే టైం వచ్చేసి ఎంత అప్రాక్సిమేట్లీ ఒక 2:30, 2:45 అలా అవుతుంది. ఉడగమండలం ఈజ్ నథింగ్ బట్ ఊటీ అండి, ఏం లేదు. మేము ఊటీ ఎంటర్ అయ్యామో లేదో ఇంకా వర్షం స్టార్ట్ అయింది. ఫుల్ వర్షమే వర్షం. మేము ఎక్కడికి ఏ జర్నీ వెళ్ళినా కానీ వర్షం పడుతూనే ఉంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐల్ బీ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి part 2 ఆఫ్ ఊటీ, అది కూడా చూడండి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.